ఒమన్ తీరంలో మరొకసారి టెన్షన్ కనిపిస్తోంది. భారతీయ సిబ్బంది ఉన్న నౌకల మీద ఇరాన్ దాడి చేసింది. టోగో దేశం జెండాతో వెళ్తున్నటువంటి ఎంటీ సిరాన్ నౌకపై దాడి చేసినట్లుగా ఇప్పటికే తెలుస్తోంది. ఇరాన్ దాడిలో భారతీయ సిబ్బంది ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించుకున్నారు. ఇరాన్ కోస్ట్ గార్డ్ కాల్పుల సమయంలో నౌకలో 17 మంది భారతీయ సిబ్బంది ఉన్నట్లుగా తెలుస్తోంది. కాల్పులు జరిపిన ప్రాంతం హర్మూజ్ జలసంధికి సౌత్ ఈస్ట్లో ఉంది అంటూ భారత్ చెప్పింది. ఏప్రిల్ 25న దాడి జరిగినట్లుగా భారత్ ప్రకటించింది. ఇట్స్ బీన్ 2 days. గతంలోనూ 2 భారతీయ నౌకల మీద ఇరాన్ దాడులు చేయడాన్ని మనం చూసాం. ఇప్పుడు భారత నౌక కాకపోయినప్పటికీ టోగోకి సంబంధించినటువంటి నౌక, టోగో అనేది ఆఫ్రికన్ కంట్రీస్లో ఒక చిన్న దేశం. ఇరాన్ దగ్గర నుంచి అది ఆయిల్ కొనుక్కుంటూ వెళ్తుంది. అయితే ఇప్పుడు ఒమన్ నుంచి వెళ్తుంది. అయితే ఆ సమయంలో ఇరాన్ ఈ దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. అందులో భారతీయ సిబ్బంది ఉండడం ఇప్పుడు భారతదేశం ఈ విషయం గురించి ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఆ షిప్లో ఉన్నటువంటి భారతీయులు అందరూ కూడా సేఫ్గా ఉన్నారు అంటూ తెలుస్తుంది. దోస్ ఆర్ వార్నింగ్ స్ట్రైక్స్. అంటే షిప్ మీద మేము తీవ్రంగా దాడి చేస్తాం అని చెప్పి ఒక చిన్న శాంపిల్ స్ట్రైక్ చేశారు. శాంపిల్కి కొన్ని షాట్స్ వాళ్ళు ఫైర్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈలోగా షిప్తో కమ్యూనికేట్ అయినట్లుగా సమాచారం. అయితే ఈ దాడిలో భారతీయులు ఎవరు గాయపడలేదు అంటూ తెలుస్తోంది. ఇప్పటికే మన విదేశాంగ శాఖ సైతం ఈ అంశానికి సంబంధించి కన్ఫర్మ్ చేసింది. ఆల్ ఇండియన్స్ ఆర్ సేఫ్ అంటూ చెప్పింది. అండ్ ఒకసారి ఆ డీటెయిల్స్ మనం చూద్దాం. మన విదేశాంగ శాఖ చెప్తున్నటువంటి సమాచారం. 25 अप्रैल 2026 को एक टोगो फ्लैग्ड केमिकल टैंकर एमटी सिरॉन से जुड़ा हुआ एक इंसिडेंट रिपोर्ट हुआ है, जिसके टोटल क्रू में कुछ भारतीय नाविक भी हैं। ये घटना शिनास आउटर पोर्ट लिमिट ओमान से हुई है। ये जहाज कुछ अन्य जहाजों के साथ गुजर रहा था, जिसको ईरानियन कोस्ट गार्ड ने इंटरसेप्ट करने को कहा और उन्होंने वार्निंग शॉट्स फायर किए। सभी भारतीय नाविक सुरक्षित हैं। पतन पोत परिवहन और जल मार्ग मंत्रालय लगातार विदेश मंत्रालय, भारतीय मिशनों और मैरीटाइम स्टेक होल्डर के साथ संपर्क में है और नाविकों की सुरक्षा और मैरीटाइम ऑपरेशन सुनिश्चित के लिए वचनबद्ध है। क्षेत्र में मौजूद सभी भारतीय नाविक सुरक्षित हैं। पिछले 24 घंटों में किसी भी इंडियन फ्लैग वेसल से जुड़ी कोई घटना रिपोर्ट नहीं हुई। डीजी शिपिंग कंट्रोल रूम के एक्टिवेशन के बाद अब तक 7,780 कॉल्स और 16,650 से अधिक ईमेल्स हैंडल किए जा चुके हैं। पिछले 24 घंटों में 25 कॉल और 140 ईमेल प्राप्त हुए हैं। मंत्रालय ने डीजी शिपिंग के माध्यम से अब तक 2,770 से अधिक भारतीय नाविकों की सुरक्षित वापसी सुनिश्चित की है, जिनमें से 12 नाविकों को पिछले 24 घंटों में गल्फ क्षेत्र से के विभिन्न स्थानों से वापस लाया गया है। भारत की सभी बंदरगाह सामान्य रूप से ऑपरेशन कर रही हैं और किसी भी पोर्ट पे किसी तरह की कंजेशन की कोई सूचना नहीं है। 25 अप्रैल 2026 को एक टोगो फ्लैग्ड केमिकल टैंकर एमटी सिरॉन ఇది ఒక టోగో దేశానికి చెందినటువంటి ఒక ఆఫ్రికన్ దేశానికి చెందిన ఒక కెమికల్ ట్యాంకర్గా తెలుస్తుంది. వార్నింగ్ షాట్స్ ఫైర్ అయ్యాయి, కానీ షిప్కి పెద్దగా నష్టం జరగలేదు. అట్ ది సేమ్ టైం లోపల ఉన్నటువంటి భారతీయులందరూ కూడా సేఫ్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఏప్రిల్ 25న ఈ దాడి జరిగింది. అంటే ఒక 2 రోజుల క్రితం. ఇట్స్ 27th నౌ. ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కమ్యూనికేట్ అయింది. భారత్ ఇరాన్తో మాట్లాడింది, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ తెలుసుకుంది, షిప్తో కమ్యూనికేట్ అయింది, అందరూ సేఫ్గా ఉన్నారని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ డీటెయిల్స్ని మనకు అందిస్తున్నారు. అండ్ రీసెంట్గా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లో వరుసగా ఇరాన్ దాడులు చేస్తూ ఉండడాన్ని మనం చూస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా భారత్కి సంబంధించిన 2 షిప్పుల మీద దాడులు జరగడం మనం చూసాం. ఒకటి త్రుటిలో చాలా తక్కువ డ్యామేజ్ తప్పించుకుంటే మరొక షిప్ కొంత డ్యామేజ్ అయింది. కాకపోతే భారతీయులు ఎవరు ప్రాణాలు కోల్పోలేదు ఆ ఘటనలో. కానీ దీనికి సంబంధించి భారత్ చాలా సీరియస్ అయింది. భారత జెండా ఉన్నటువంటి షిప్ మీద ఎలా దాడి చేస్తారు అంటూ ఇరాన్ని ఒక ఎక్స్ప్లెనేషన్ అడిగింది. అండ్ ఇరాన్తో మాట్లాడిన తర్వాత ఇరాన్ కూడా ఈ విషయంలో మేము నెక్స్ట్ టైం నుంచి జాగ్రత్తగా ఉంటామని ఒక సమాధానం చెప్పినట్లుగా మనకు తెలుస్తుంది. ఈవెన్ ఆఫ్టర్ దట్ మరికొన్ని ట్రాన్సాక్షన్స్ కూడా జరిగాయి ఇరాన్కి భారత్కి మధ్యలో. సో సిచ్యువేషన్స్ ఆర్ క్వైట్ గుడ్ నౌ ఇండియా అండ్ ఇరాన్కి మధ్యలో. కాకపోతే
ఇప్పుడు జరిగినటువంటి ఈ షిప్ మీద దాడికి సంబంధించి భారత్ మరొకసారి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది. అంతా సేఫ్గా ఉన్నారు. ఖచ్చితంగా అది భారత నౌక కాకపోయినప్పటికీ భారతీయులు ఉన్నటువంటి ఏ నౌక మీద దాడి జరిగినా మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, మన పౌరుల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి భారత్ వెంటనే ఈ విషయంలో రెస్పాండ్ అయింది. అండ్ వీ కెన్ సీ వరుసగా ఏప్రిల్ 22న ఇరాన్ గన్ బోట్స్తో ఫైర్ చేసింది ఒక గ్రీస్కి సంబంధించినటువంటి ఒక షిప్ మీద. షిప్ బ్రిడ్జ్ మొత్తం చాలా తీవ్రంగా దెబ్బతింది. ఐఆర్జీసీ ఈ షిప్ని స్వాధీనం కూడా చేసుకుంది. గ్రీస్కి సంబంధించినటువంటి షిప్ ఇది. ఆ తర్వాత భారత్కి సంబంధించి 2 షిప్పుల మీద దాడి జరగడం మనం చూసాం. అయితే పెద్దగా నష్టం జరగలేదు, ఎవరు ప్రాణాపాయం కూడా ఏమీ జరగని పరిస్థితి మనం చూస్తున్నాం. విఎల్సిసి ట్యాంకర్ మీద ఈ దాడి జరిగింది, సన్మార్ హెరాల్డ్ మీద. మరోవైపు ఫ్రాన్స్కి సంబంధించినటువంటి షిప్ మీద కూడా ఒక కంటైనర్ షిప్ మీద ఇరాన్ దాడి చేసింది. ఒమన్ తీరంలో రాకెట్ దాడి చేసింది. కాకపోతే కొద్దిపాటి నష్టమే జరిగింది ఆ షిప్కి కూడా. అట్ ది సేమ్ టైం ఇక అంతకుముందు వరుసగా సమ్ యూరోపియన్ కంట్రీస్కి సంబంధించినటువంటి కొన్ని షిప్స్ మీద దాడులు జరగడాన్ని మనం చూసాం. అలాగే ఖతార్ సంబంధించిన షిప్ మీద కూడా దాడి జరగడాన్ని మనం చూసాం. సో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఓవైపు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్కి బయట వైపు బ్లాకేడ్ కంటిన్యూ అవుతుంది, యుఎస్ బ్లాకేడ్. సో ఏదైనా షిప్పు ఇరాన్కి సంబంధించిన షిప్ కానీ ఇరాన్తో వ్యాపారం చేస్తున్నటువంటి ఇతర దేశాల షిప్లైనా సరే తమ అనుమతి కూడా అక్కడ అవసరం అవుతుంది, లేదంటే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు. ఎస్పెషల్లీ ఇరాన్కి సంబంధించిన షిప్ల మీద చాలా సీరియస్ సర్వేలెన్స్ కొనసాగుతుంది. మరోవైపు ఇరాన్ ఏమో మొత్తం అమెరికాకి సంబంధించి ఇజ్రాయెల్కి సంబంధించిన మిత్ర దేశాల షిప్లన్నింటినీ కూడా బ్లాక్ చేసి పడేసింది. కేవలం ఇటు రష్యా, చైనా, భారత్ అండ్ పాకిస్తాన్, మరికొన్ని జపాన్ ఇలాంటి దేశాలకు సంబంధించినటువంటి కొన్ని షిప్లు మాత్రమే అలౌ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఏ క్షణంలో ఎవరు ఏ షిప్ మీద దాడి చేస్తారో తెలియని పరిస్థితి, అలాంటి ఒక గందరగోళ పరిస్థితి అక్కడ ఉంది. మనం ఈ మధ్య ఫ్రీక్వెంట్గా వింటున్నాం, చాలా సీరియస్ కమ్యూనికేషన్ ఉంటుంది. ఏదైనా చిన్న తేడా వచ్చినా సరే ఫస్ట్ అటాక్ చేసి ఆ తర్వాత మాట్లాడుతుంది ఇరాన్. ఈవెన్ ఇప్పుడు ఈ టోగోకు సంబంధించిన షిప్ విషయంలో కూడా అదే జరిగింది. ఫస్ట్ శాంపిల్ అటాక్స్ చేసేశారు, వార్నింగ్ అటాక్స్ చేసేసారు, ఆ తర్వాతే వాళ్ళతో కమ్యూనికేట్ అవుతున్నటువంటి పరిస్థితి. ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోయినా సరే దే ఆర్ ఇన్ డేంజర్. సో ఇండియా ఈజ్ వెరీ కేర్ఫుల్. ఈ విషయంలో చాలా ప్రాపర్గా కమ్యూనికేట్ అవుతుంది ఇరాన్తో. మొన్న జరిగినటువంటి మిస్టేక్ తర్వాత ఈవెన్ ఇరాన్ ఈజ్ ఆల్సో వెరీ కేర్ఫుల్ నౌ. కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరోవైపు అమెరికా ఇరాన్ని హెచ్చరిస్తూ వస్తుంది, మేము మీ ఆయిల్ ఫీల్డ్స్ మీద దాడి చేస్తామని. ఇరాన్ హెచ్చరించింది, అమెరికా ఒకవేళ మా ఆయిల్ పైప్ లైన్స్ మీద కనుక దాడి చేస్తే మేము అమెరికా మిత్ర దేశాలైనటువంటి మిగతా దేశాల మీద దాడి చేస్తాం, లైక్ ఇరాక్ కానీ లేదంటే యుఏఈ కానీ ఖతార్ కానీ ఈ దేశాల మీద మేము దాడులు చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొత్తం ఆయిల్ స్టోర్స్ని కొట్టేస్తామని చెప్పేసి చెప్తుంది. దానివల్ల యుఎస్కి నష్టమే, యూరోపియన్ కంట్రీస్కి నష్టమే, ఇన్ఫ్యాక్ట్ ఇండియాకి కూడా నష్టం జరిగే అవకాశం కనిపిస్తుంది. కాకపోతే ఎప్పుడు ఏ దాడులు జరుగుతాయో తెలియని పరిస్థితి. బట్ ట్రంప్ ఈజ్ వెరీ కేర్ఫుల్ నౌ. ఎందుకంటే ఒక్కసారి దాడులు మొదలు పెడితే ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు, ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గడం లేదు. దే ఆర్ రెడీ టు లూజ్. కాబట్టి ట్రంప్ నష్టపోయే పరిస్థితుల్లో లేడు. కాబట్టి ఇక తప్పనిసరి పరిస్థితి సైలెంట్ అయిపోతున్న సందర్భం మనకు కనిపిస్తుంది. బట్ ఇట్స్ వెరీ క్లియర్ దట్ ట్రంప్ ఈజ్ ప్లేయింగ్ ఎ డబుల్ గేమ్. ఇక్కడ చర్చల పేరుతో ఓ పక్క అది జరగదని తెలిసి, సక్సెస్ అవ్వని తెలిసి చర్చలు జరపడానికి ప్రయత్నాలు చేయడం, మరోవైపు అవకాశం దొరికినప్పుడల్లా ఇరాన్కి సంబంధించిన షిప్పులను అక్కడ ఆ బ్లాకేడ్ పేరుతో మొత్తం వాళ్ళు ఆక్యుపై చేసుకోవాలని ప్రయత్నించడం, హస్తగతం చేసుకోవడం. అట్ ది సేమ్ టైం ఇరాన్ని థ్రెట్ చేయడం, ఇరాన్లో ఉన్నటువంటి గ్యాస్ పైప్ లైన్స్ని మేము ధ్వంసం చేస్తామని చెప్పేసి. సో ఇట్స్ వెరీ క్లియర్ దట్ ట్రంప్ ఈజ్ ప్లేయింగ్ డబుల్ స్టాండర్డ్ గేమ్స్. ఇక్కడ చాలా క్లియర్గా అర్థమవుతుంది. అంటే ప్రపంచానికి చూపించాలనుకునేది ఒకటి, జరుగుతుంది ఒకటి ఇంటర్నల్గా. సో ట్రంప్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ఎ వీక్ మూమెంట్ ఆఫ్ ఇరాన్. ఒక వీక్ స్పాట్ కోసం చూస్తున్నాడు. ఎక్కడైనా సరే ఇరాన్ దొరికిందా ఇక అంతే సంగతి. కానీ ఇరాన్ ఆ విషయంలో కాంప్రమైజ్ అవ్వడం లేదు. సో ఏం జరగబోతుందో అన్న ఉత్కంఠ కనిపిస్తోంది. మరోవైపు భారత్లో ఇప్పటికే ఏపీ, తెలంగాణతో పాటు చాలా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ కొరత మనకు కనిపిస్తుంది చాలా పెద్ద ఎత్తున. అన్ని రాష్ట్రాలు ఈ విషయంలో అలర్ట్ అవుతున్నాయి. బట్ యాజ్ యూజువల్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ సేయింగ్ మన దగ్గర ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి, మన దగ్గర స్టోరేజ్ బాగానే ఉంది, ఇబ్బంది ఏం లేదు, కావాల్సినంత ఆయిల్ ఉంది మన దగ్గర అని చెప్తున్నప్పటికీ కూడా దే ఆర్ ఫెయిల్డ్
అటు సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే, స్టేట్ గవర్నమెంట్ అయినా సరే, ఆయిల్ కంపెనీస్కి ఇక్కడ ఉన్నటువంటి పెట్రోల్ బంకులకి మధ్య, యాజమాన్యాలకు మధ్యలో ఉన్నటువంటి ఇష్యూస్ని సార్ట్ అవుట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. దానివల్ల యుద్ధం ఇంపాక్ట్ ఉన్న ఒక 5%, 3%, మహా అయితే ఒక 2 to 3% మాత్రమే ఇండియా మీద కనిపిస్తుంది డైరెక్ట్ ఇంపాక్ట్, ఆయిల్, ఎస్పెషల్లీ ఆయిల్ అండ్ గ్యాస్ మీద. బట్ రిజల్ట్ గ్రౌండ్లో మాత్రం 25%, 30% సఫర్ అవుతున్నారు. ఇట్స్ గోయింగ్ టు బి 40 to 50% వెరీ సూన్ ఇన్ నెక్స్ట్ 2 days. ఒకవేళ కనుక గవర్నమెంట్స్ ఈ విషయంలో ఫెయిల్ అయితే, ఇంకా ఇప్పుడు కూడా రికవర్ చేసుకోలేకపోతే, సో ఖచ్చితంగా ప్రభుత్వాల ఫెయిల్యూర్ కనిపిస్తుంది ఇక్కడ. మరోవైపు అంతర్జాతీయ స్థాయిలో పరిణామాలు ఇంకొంచెం సీరియస్గా మారితే, ఇంకొంచెం టఫ్ అయితే మాత్రం ఈ ప్రాబ్లం చాలా వేగంగా పెరిగే అవకాశం ఉంది. డైరెక్ట్ ఇంపాక్ట్ ఇండియా మీద ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది. సో వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్? ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తుంటే మీకేమనిపిస్తుంది? హర్ముజ్ స్ట్రైట్ ఈస్ టోటలీ బ్లాక్డ్ ఫర్ నౌ. ఓవైపు ఇరాన్, మరోవైపు యుఎస్ బ్లాకేడ్. సో పూర్తిగా బ్లాక్ అయిపోయింది. చాలా లిమిటెడ్ షిప్స్ మాత్రమే ఇప్పుడు బోర్డర్ దాటుతున్నాయి. ఇటు యుఎస్ అండ్ ఇరాన్ రెండు కూడా అలౌ చేస్తున్న షిప్స్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి. ఇది ఎప్పటిలోపు సాల్వ్ అవుతుందో ఎవరు చెప్పలేకపోతున్నారు. ఇప్పుడు సాల్వ్ అయ్యే పరిస్థితి ఉందా అంటే లేదు. యుద్ధం జరిగే అవకాశాలు మళ్ళీ కనిపిస్తున్నాయి, దాడులు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్ ఆల్సో. सामान्य रूप से ऑपरेशन कर रही हैं और किसी भी पोर्ट पे किसी तरह की कंजेशन की कोई सूचना नहीं है. 25 अप्रैल 2026 को एक टोगो फ्लैग्ड केमिकल टैंकर एमटी सिरॉन से जुड़ा हुआ एक इंसिडेंट रिपोर्ट हुआ है, जिसके टोटल क्रू में कुछ भारतीय नाविक भी हैं. ये घटना शिनास आउटर पोर्ट लिमिट ओमान से हुई है. ये जहाज कुछ अन्य जहाजों के साथ गुजर रहा था, जिसको ईरानियन कोस्ट गार्ड ने इंटरसेप्ट करने को कहा और उन्होंने वार्निंग शॉट्स फायर किए. सभी भारतीय नाविक सुरक्षित हैं. पतन, पोत, परिवहन और जल मार्ग मंत्रालय लगातार विदेश मंत्रालय, भारतीय मिशनों और मैरीटाइम स्टेक होल्डर के साथ संपर्क में है और नाविकों की सुरक्षा और मैरीटाइम ऑपरेशन सुनिश्चित के लिए वचनबद्ध है.